ప్రస్తుతం గాంధీ భవన్ లో మల్లు రవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రభుత్వ యంత్రాంగంలో ఉండాలి. అది మీరు ఇప్పుడు సీఎం గారి ఆఫీసులో చూడండి, సెక్రటేరియట్ అఫీషియల్స్ లో చూడండి, జిల్లా ఎస్పీలు కలెక్టర్లో చూడండి, ఎక్కడ చూసినా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అన్నిట్లో ఏ యూనిట్ లో చూసినా తెలంగాణ కనపడే విధంగా అపాయింట్మెంట్ జరిగినాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ ఎఫిషియన్సీ. రికమెండేషన్లు, లెటర్లు ఏం లేదు. ఈ రకంగా ప్రభుత్వం ఒక్క నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వానికి, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో 2 అమలు చేయటమే కాకుండా అన్నింటినీ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం వచ్చే విధంగా మంత్రులు మీరు చూశారు. ఇంత పెద్ద తాజ్ మహల్ లాగా కట్టినటువంటి మన సెక్రటేరియట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ప్రజలు పోయే అవకాశమే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల తర్వాత సంగతి. ఇవాళ చూడండి, జాతరలో ప్రజలు పోయినట్టుగా సెక్రటేరియట్కి వెళ్తున్నారు. ఏ మంత్రి దగ్గరకు పోయాడు, ఒకడు బుక్క తీసుకొని, ఒకడు షాలు తీసుకొని, ఒకడు ఒక దగ్గర, ఒకడు ఒక దగ్గర, అన్ని చోట్ల. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ సెక్రటేరియట్ ఎవరి డబ్బుతో కట్టారు? కేసీఆర్, కేటీఆర్ డబ్బులతో కాదు కట్టింది, తెలంగాణ డబ్బుతో కట్టారు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇది. ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా, ఏమి జరిగినా కనపడకుండా పోయే పరిస్థితి బీఆర్ఎస్ కి, బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్ లో జరుగుతుంది. నెక్స్ట్ 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావాలనే ఉద్దేశంతోనే నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు, ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు ఈ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రభుత్వం మీద ఇవాళ మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని మార్కులు వస్తాయని అడిగితే 100కి 100 మార్కులు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు, యాజ్ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద. అందువల్ల మీరు ఎన్ని చిమ్మెక్కలు ఏం చేసినా రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఒక్క 15-16 సీట్లు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటుకి గెలుస్తాయని మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నమ్మకం. రాములు గారు ఏదైనా నేను మీడియా మిత్రులకు అడ్వాన్స్ లో సంక్రాంతి శుభాకాంక్షలు. అన్న మర్చిపోయింది అని చెప్పిన తమ్ముడు. ఇంకా బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కి బుద్ధి రాలే. పవర్ బీకేసినా ఇంకా పవర్లో ఉన్నట్లే మాట్లాడుతుండు. 10 సంవత్సరాలు కార్యకర్తలను పట్టించుకున్న వాళ్ళు తెలంగాణ భవన్లో ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం పెట్టి అందులో కార్యకర్తలే అసంతృప్తితోటి వారి చేసిన తప్పులను చెప్తూ ఉంటే, లేదు ఈసారి సరిదిద్దుకుంటాం,